గురుగారు, నవగ్రహ ప్రదక్షిణలు అలాగే పూజాధికాలు పూర్తయిన తర్వాత స్నానం చేయమని అంటారు, ఎందుకని? లోకంలో అనేక మంది ఇదే మూఢనమ్మకాలు, వీటిల్నే మూఢనమ్మకాలు అంటారు. అసలైన మూఢనమ్మకాలు ఇవి. భగవంతుణ్ణి పూజించడం మూఢనమ్మకం కాదు. నవగ్రహములు కూడా దేవతలే. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, రాహువు, గురువు, శనిదేవుడు, బుధుడు, కేతువు, శుక్రుడు, ఈ 9 మంది కూడా దేవతాగణములే. ఆయా దేవతల యొక్క వృత్తి ఏం చేయాలి, వాళ్ళ డ్యూటీ ఏమిటి అంటే, ఎవరెవరి జీవిత కర్మ ఫలాలు ఉన్నాయో ఆయా కర్మఫలములను ఎప్పుడు ఏ విధంగా ఎవరు అందించాలో భగవంతుడే వాటిల్ని నిర్ణయం చేసి ఉంచాడు. కనుక ఒక ఆఫీసులో అనేక మంది పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉంటే ఆయా ఉద్యోగస్తులు వాళ్ళ కర్మను ఎలా అయితే చేస్తారో అలాగే దేవ వ్యవస్థలో వీళ్ళు కూడా పనిచేసేటువంటి ఆఫీసర్లే, ఉద్యోగస్తులే. వాళ్ళ కర్మఫలాలని ఎలా ఇవ్వాలో వాళ్ళు అలా ఇస్తూ ఉంటారు. అన్నంత మాత్రం చేత వాళ్ళేదో మామూలు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళితే తిరిగి వచ్చి మనం కాళ్ళు కడుక్కుంటామా? కాళ్ళు కడుక్కోం. నవగ్రహాల దగ్గరకు వెళితే ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి? ఇవన్నీ ఎవరో ఎప్పుడో ఏదో చేశారు, దాన్ని అలవాటు చేశారు. ఆ అలవాటు చేయడం చేత అందరూ అనుకుంటారు తప్ప వాస్తవానికి నవగ్రహములకు అభిషేకం చేసిన, నవగ్రహములకు పూజించిన, నవగ్రహములకు ప్రదక్షిణం చేసిన కాళ్ళు కడుక్కోవలసినటువంటి ఆవశ్యకత లేదు. అంతేకాదు, ఆ నవగ్రహాల దగ్గర ప్రదక్షిణం చేస్తున్నామండి. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు కింద దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటుంది కదా, అది దేవాలయం కదా, నవగ్రహాలు ఉండేటువంటిది. దేవాలయము అనే ఉద్దేశంతోనే కదా ఒక దేవాలయ ప్రాంగణంలో పెడుతున్నాం. ప్రత్యేకించి వేరే ఊరు అవతల పెట్టలేదు కదా, దేవాలయంలోనే అవి పెడుతున్నాం ఆ ప్రాంగణం. కనుక ఆ లోపల ప్రదక్షిణం చేస్తున్నాం మనం. అక్కడ ఉండేటువంటి దుమ్ము ధూళి ఎంత పవిత్రమైనది, అంత పవిత్రమైనటువంటి ధూళితో ఉన్నటువంటి పాదములతో మన ఇంటిలోకి వస్తే ఆ ధూళి పడడం చేత ఇల్లు కూడా పవిత్రమవుతుంది. అనేకమైనటువంటి దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. ఆ కారణం చేత ఇదిగో శివాలయంలోకి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలి, అక్కడికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలి, ఆ శిఖరం పడితే ఆ ఇల్లు పనికిరాదు, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. ఖచ్చితంగా అవన్నీ ఉండవచ్చు, ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవచ్చు, ఆ కాళ్ళు కడుక్కోకుండానే ఇంట్లోకి వెళ్ళవచ్చు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కాళ్ళు కడుక్కోవాలి అనేటువంటి శాస్త్రం, వేదం ఎక్కడా చెప్పలేదు.